నేను క్లియర్గా చెప్తా ఉన్నా తీన్మార్ మల్లన్న, నువ్వు చేసింది చాలా తప్పు. బీసీ జర్నలిస్టుల మీద, ఎస్సీ జర్నలిస్టుల మీద కూడా నువ్వు కేసులు పెట్టేందుకు పోయి కంప్లైంట్ ఇచ్చినావు. దీన్ని ఉపసంహరించుకో. ముఖ్యంగా ఏంటంటే మాకు అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇక్కడ మేము వచ్చింది ఏంటంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వచ్చినాము. సో ఇక్కడ మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దీంట్లో ఏం జరిగింది, ఆయన ఎందుకు చనిపోయాడు, తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముంగనే ఎందుకు చనిపోయాడు. చాలామంది అంటారు తీన్మార్ మల్లన్న ఓ గాంధీ కాదు, నెహ్రూ కాదు, లేకపోతే ఓ స్వాతంత్ర సమరయోధుడు కాదు, లేకపోతే అంత పెద్ద వ్యక్తి కాదు, ఆయన ఆఫీస్ ముంగనే ఎందుకు చనిపోయాడు. నిజంగానే బీసీల కోసం చనిపోతే ఏ ముఖ్యమంత్రి ఆఫీస్ కానో చనిపోవాలి, లేకపోతే ఇంకెక్కడికో పోయి అంటిపెట్టుకోవాలి. కానీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ కాడ ఎందుకు పెట్రోల్ పోసుకొని అంటిపెట్టుకొని చనిపోయాడని చెప్పేసి చాలా అనుమానాలు మా జర్నలిస్టులకు వచ్చినాయి. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా స్పందించి దీని మీద కమిటీ చేసి ఎంక్వైరీ చేయాలి. మేము ఈరోజు తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ తరఫున జర్నలిస్టులు అందరం కలిసి వచ్చినాము. సో ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా దీని మీద స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.